హాయ్ అందరికీ నమస్తే. నా పేరు జి దిలీప్ కుమార్. నేను ఈరోజు చెప్పబోతున్న టాపిక్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీను, ఇవన్నీ మనకి వైటల్ రోల్ చేస్తాయి. ఎందుకంటే మనకి ఫ్యాట్స్ ఎక్కువ అవటం వల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల మనకి బ్లడ్ షుగర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవటం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సమానంగా తీసుకోవాలి. ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ సమానంగా తీసుకోవాలి. అలాగే మనము గ్రెయిన్స్, ప్రోటీన్ కోసం గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ ఇవి తీసుకోవాలి. అలాగే మళ్ళా విటమిన్స్ కోసం ఫ్రూట్స్ తినాలి. జామకాయ, బనానా, దానిమ్మకాయ, గ్రేప్స్, సీజనల్ ఫ్రూట్ ఒకటి. అలాగే మినరల్స్ వచ్చేసి ఐరన్, జింక్, వీటి వల్ల కూడా మనకి మినరల్స్, మ్యాగ్నీషియం వీటి వల్ల కూడా మంచిగా మోకాలు నొప్పులు రాకుండా అవి ఉంటాయి. మినరల్స్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువ ఫ్యాట్ని తగ్గించగలిగితే మీరు హెల్తీగా ఉంటారు. అందుకే ఫ్యాట్ మ్యాక్సిమం తగ్గించండి. ఫ్యాట్ వల్ల ఉపయోగం లేదు మనకి. ఈ వీడియో చేసేది సన్నటోళ్ళకి కాదండి, లావుగున్న వాళ్ళకి మాత్రమే. వాళ్ళు ఎలా హెల్తీగా ఉండడం, సన్నగున్న వాళ్ళు ఎలాగైనా హెల్తీగా ఉంటారు. లావుగున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి అనేక సమస్యలు వస్తాయండి. అందుకని చెప్తున్నాను. కార్బోహైడ్రేట్స్ రైస్ బదులు బ్రౌన్ రైస్ అవి తీసుకోండి. లేదంటే 1 కప్పు 2 కప్పులు రైస్ తీసుకోండి. గ్రీన్ వెజిటేబుల్స్ తినండి ఎక్కువ. క్యారెట్, కీర దోసకాయ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. అలాగే ప్రోటీన్ కోసము గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్, వైట్ ఎగ్ ఇవి తినండి.